రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన బీఆర్ఎస్ గాడిలో పెడుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ రాష్ట్రాన్ని 10 ఏళ్లు పాలించిన టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి పేరుతో లక్షల రూపాయలు దోచుకున్నారు తప్ప చేసింది శూన్యమని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ధ్వజమెత్తారు. శనివారం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం మెతుకులగూడ, ఈదులపల్లి, శ్రీనివాసులగూడ, మజీద్ మామిడిపల్లి, మొదళ్లగూడ, మాన్సంపాడు గ్రామాలలో ఇందిరమ్మ ఇల్లు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి బీఆర్ఎస్ చేసిన విధ్వంసాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాడిలో పెడుతున్నారని తెలిపారు. అవకాశవాద కార్యకర్తకు చోటు లేదు, మాకు కార్యకర్తలే బలగం, వారికే పెద్దపీట వేస్తాం, భూ బకాసురుల కనుమరుగయ్యారు. ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని భరోసా ఇస్తూ ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఎం శివశంకర్ గౌడ్, మాజీ సర్పంచ్లు పునారి స్వామి, కావలి కృష్ణ నాయకులు పసుల బుచ్చయ్య, దేపల్లి కుమార్ గౌడ్, జె సుదర్శన్ గౌడ్, సిద్ధాపూర్ శేఖర్ రెడ్డి, ఎంఎస్ సత్తయ్య, మల్లేష్, మహబూబ్, అన్వర్ భాషా, శంకరయ్య, నరసింహులు, మాణిక్యం, సీతారాం, సుఖ్యానాయక్, మంకాల శ్రీశైలం తదితరులు ఉన్నారు. కవర్ చేయండి శేఖరన్న జరా తీసుకోండి. అందుకే అన్న మన మండలికి ఎప్పుడు చెప్పి వస్తుందన్న, ఆయన ఏడు చెప్పి మేము కూడా జరగాలి. ఒక్కసారి ఇక్కడ రైట్ అన్నా వస్తుంది 20 కూడా ఇవ్వాలన్నా. ఇంకా ఇల్లు కావాలని చెప్పి సతీష్ గారు, నవీన్ గారు వీళ్ళందరూ కూడా నన్ను అడిగితే తప్పకుండా గ్రామానికి ఇల్లు ఇస్తాం, ఆ ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా ఇల్లు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. గతంలో ఎన్నికలలో కూడా చెప్పడం జరిగింది. 10 వాగ్దానాలు చెప్పడం జరిగింది. ఇప్పటికీ 4-5 వాగ్దానాలు పూర్తి చేస్తూ ఉంటాయి. పార్టీలకు అతీతంగా చిన్న చిన్న స్వార్థాలకు పోయి ఇబ్బందులు పెడతా ఉంటారు, ఇబ్బందులు పడతా ఉంటారు. కాబట్టి నియోజకవర్గాలు మీ అందరికి తెలుసు, ఇక్కడ సంస్కారం, ఇక్కడ ఉన్న నాయకులు దోపిడీ ఎట్లా ఉంటారనేది అందరు తెలుసు. కాబట్టి ఒక్క మాట చెప్తున్నమ్మ, అక్కలు, అమ్మలు, పెద్దమ్మలు, దోపిడికి అడ్డుకట్ట వేయగలిగినాం, దుర్మార్గానికి అడ్డుకట్ట వేయగలిగినాం, భూదండలు చేసుకోకుండా అన్యాయాలు అక్రమాలు చేయకుండా మాత్రం అడ్డుకోగలిగినాం, నివారించగలిగాం. కాబట్టి ఇంకా కూడా అవసరం ఉంటే ఇంకా 15 ఇళ్ళు కూడా ఇస్తామని చెప్పి కోరుకుంటా ఉన్నాం. సతీష్ వీళ్ళందరూ నాకు చెప్పారు, చిన్న చిన్న మోరీలు ఉన్నాయని చెప్పారు.
సిసి రోడ్లు అందరు కూడా నాకు కూడా ఈ టెంపుల్ విషయంలో కొందరు చంద్రారెడ్డి కృష్ణారెడ్డి వీళ్ళు వచ్చింది గ్రామంకి వచ్చినప్పుడు అందరిలో వాళ్ళు ఏం చెప్తారు ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ రోజు ఏదో నా దగ్గరకు ఒంటరికి వస్తే ఇవ్వలేను, గ్రామంలోకి వచ్చినప్పుడు ఏదో అవసరం ఉంటే అందరు గ్రామస్తులు కలిసి మా వెంబడి కష్టపడ్డ వాళ్ళు నాటి నుంచి నేటి వరకు అవకాశవాద కార్యకర్తలు లేవు. మా వెంబడి నిజంగా వీరోచిత పోరాటం చేస్తారు. గతంలో ఎన్ని పోరాటాలు జరిగినాయంటే అన్ని పోరాటాలు జరిగినాయి. ఇవాళ భూపాకాసురులను కన్మరుగు చేసినామంటే అర్థం చేసుకోవాలి. వాళ్ళ పోరాటం ఉంది, కార్యకర్తల పోరాటం ఉంది. కార్యకర్తలను నమ్ముకున్న వాడిని నేను, మంది భూములు నమ్ముకున్నది కాదు, కార్యకర్తలు నమ్ముకున్న